కానీ నేనేమంటా ఉన్నా, పక్కా తెలంగాణ ఏమడుగుతా ఉందంటే 10 సంవత్సరాల కాలంలో ఏ అంశాలైతే ఇప్పుడు మీరు రాసిరో లేఖలో 10 సంవత్సరాల కాలంలో ఇంతకన్నా ఇబ్బందులు ప్రజలు పడ్డారు కదా, ఇంతకన్నా ఇబ్బందులు పడ్డారు కదా. మరి ఏనాడు కూడా 10 సంవత్సరాల కాలంలో మీ నాన్నకి ఇటువంటి లేఖలు ఎందుకు రాయలే? ఏ లీక్స్ అయితే సోషల్ మీడియాలో ఈ లెటర్ల రూపంలో ఈ లేఖల రూపంలో పంపిస్తూ ఉన్నావు కదా, మరి అదే 10 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రయత్నం నువ్వు చేసి ఉంటే మూడోసారి కూడా మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉండే కదా. పోనీ 2019లో మీరు ఎంపీగా ఓడిపోయినారు కదా, ఓడిపోయినప్పుడు మీ నాన్న మీకు మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తున్నప్పుడు ఇట్లనే ఒక లేఖ రాసి, నాన్న నేను ఓడిపోయినా, ప్రజలు నన్ను ఓడగొట్టిరు, నాకు ఓటేయకుండా ధర్మపురి అరవింద్కు అవకాశం ఇచ్చారు, నాకు ఇంకా ఏ పదవి వద్దు నాన్న, ఎవరికైనా ఉద్యమ కావడిక లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కోసం మన కుటుంబం కోసం ఊడిగం చేస్తూ ఉన్నా ఎవరికైనా మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ నాయన అని ఆనాడు అంటే అయిపోతుండే కదా, ఆనాడుకి ఇట్లా లేఖ రాస్తే అయిపోతుండే కదా. ఏనాడు రాయిపోతుంది? మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, మహిళా కమిషన్ లేదు, మహిళా మంత్రి లేదు నాన్న, మన ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏనాడు లేఖ ఎందుకు రాయిపోతుంది? ఎక్కడ మీకు పంచాయతీ వచ్చింది? అంటే అల్టిమేట్గా మీడియా, శాటిలైట్ ఛానల్స్, ప్రజా సంఘాలు, మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు మీరు రాసే ఈ లేఖల చుట్టూ తిరగాల. ఏం సమస్యలే లేవా? ఇప్పుడు నీ కుటుంబ సమస్య ఇది, నీ కుటుంబ సమస్య వల్ల 10 సంవత్సరాలు